నమస్తే, నేను మధు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారి పక్కనే రేవంత్ రెడ్డి గూఢచారి ఉన్నారా? అయితే ఆ గూఢచారి ఎవరు? మరి కవిత చెబుతున్న దయ్యం ఆ గూఢచారి ఒకటేనా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, రేవంత్ రెడ్డి గూఢచారి కేసీఆర్ గారి పక్కనే తన ఫామ్ హౌస్ లోనే ఉన్నట్లు కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఎవరు సార్ ఆ గూఢచారి? మరి కవిత చెబుతున్నట్టు ఆ దయ్యము ఆ గూఢచారి ఇద్దరు ఒకటేనా? కవిత గారు అయితే చాలా క్లారిటీగా ఆ గూఢచారి ఎవరు, ఆ దయ్యం ఎవరు అనేది చెప్తున్నారు. రీసెంట్ వరకు కూడా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వగానే కవిత గారు అటాక్ చేస్తున్నారు. ఏం అటాక్ చేస్తున్నారు? నేను చెప్పినటువంటి దెయ్యం అదే అని చెప్పి అంటున్నారు. అతనే గూఢచారి రేవంత్ రెడ్డికి అని చెప్పి చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? కవిత రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ప్రతిరోజు చదువుతున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అదే చేస్తుంది కవిత అనేది గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆయన కూడా నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? అసలు ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నారు. 21వ శతాబ్దపు పాలిటిక్స్ అనేది సబ్జెక్ట్ మీద ఆయన ఏదో ఒక వారం రోజుల పాటు అక్కడికి వెళ్ళారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. హార్వర్డ్ యూనివర్సిటీలో నిన్నటి నుంచి క్లాసులు స్టార్ట్ అయ్యి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 దాకా 7 దాకా క్లాసులు ఉంటాయి. ఆ క్లాసుల్లో ఆయన బిజీగా ఉన్నాడు. ఒక ఒబీడియంట్ అయినటువంటి విద్యార్థిలాగా వెళ్తున్నట్టు కనిపించాయి ఆ విజువల్స్లో, ఫోటోల్లో. కానీ ఆయన ఆ పనిలో ఉంటే రేవంత్ రెడ్డికి గూఢాచారి ఉన్నాడు. ఆ గూఢాచారి సంతోషేను. కేసీఆర్ గారు ఎంత తిన్నాడు, ఏం తిన్నాడు, ఇడ్లీ సగం తిన్నాడా లేదా పూర్తిగా తిన్నాడా, దాంట్లో చట్నీ తిన్నాడా, దాంట్లో కారం తిన్నాడా, అసలు ఏ టైంకి తిన్నాడు, ఇవన్నీ కూడా సంతోషే రేవంత్ రెడ్డి గారికి చెప్తాడు అని చెప్పి కవిత గారు చెబుతున్నారు. సో ఆయనే గూఢాచారి రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి ఒక ఎదురుదాడి చేస్తుంది. అలాంటి గూఢాచారికి హరీష్ రావు, కేటీఆర్ గారు ఎలా మద్దతు పలుకుతారు అని చెప్పి కవిత గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇంతకాలం పాటు ఆవిడ చెప్పినటువంటి దెయ్యం ఎవరు అనేది అందరూ చర్చించుకున్నారు. రకరకాల పేర్లు వాళ్ళు ఊహించుకున్నారు. ఇవాళ క్లారిటీ ఇచ్చేశారు కవిత గారు. ఆ దెయ్యం సంతోషేనని చెప్పి కవిత గారు కొద్దిసేపు క్లారిటీ ఇచ్చారు. కానీ సంతోష్ గారు కేసీఆర్ గారికి చాలా చేరువని, ఆయన లేకపోతే అడుగు కూడా వేరన్నట్టు కొన్ని వార్తలు కూడా వచ్చాయి ఒకప్పుడు. మరి అంత నమ్మకస్తుడు గూఢచారి ఎలా అవుతారు సార్? ఇప్పుడు కవిత గారు అదే చెప్తున్నారు. సొంత పిల్లల్ని మేము కలవాలన్నా కానీ సంతోష్ పర్మిషన్ లేకుండా కలిసే పరిస్థితి లేదు. ఆ విధంగా దెయ్యంలాగా పట్టుకున్నాడు కేసీఆర్కి అని చెప్పి కవిత గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు దెయ్యంలాగా పట్టుకున్నాడు అతను చెప్తేనే ఇడ్లీ ఎంత తినాలో అంత తింటాడు కేసీఆర్. అది మళ్ళా కేటీఆర్ రేవంత్ రెడ్డి గారికి చెప్తాడు అని చెప్పి కవిత గారు చెప్తున్నారు. కానీ ఒకటి మాత్రం కవిత గారు చెప్పిన దాంట్లో నిజమా అబద్ధమా అని అంటే పక్కన పెట్టేస్తే, అది వాళ్ళు పరస్పరం రాజకీయంగా వాళ్ళ కుటుంబంలో వచ్చినటువంటి విభేదాల కారణంగా విమర్శించుకుంటున్నారేమో, కానీ వాటిని పక్కన పెడితే నాకు అబ్జర్వేషన్ ఏంటంటే, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి తెలిసేది. అది ఎవరు చెప్తున్నారు ఏంటి అనేది మనం నిర్ధారించలేం. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, కవిత గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కవిత గారు ఏం చెప్తున్నారు, గూఢాచారి సంతోషేనని చెప్తున్నారు. కాబట్టి మనం నిర్ధారించలేం ఎవరేంటని. ఇంకొంతమంది ఏం చెబుతున్నారు, హరీష్ రావే రేవంత్ రెడ్డి గారితో టైఅప్ అయి ఉన్నాడని ఇంకొక వర్షను చెప్తున్నారు. ఇట్లా రకరకాలు ఉన్నాయి ఈక్వేషన్స్. పాలిటిక్స్లో ఇలాంటివి వస్తుంటాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గురించి కూడా అలానే వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో 4 రకాల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి అని చెప్పి అనేవాళ్ళు. ఏంటి? కేసీఆర్ కాంగ్రెస్ ఒకటి, హరీష్ కాంగ్రెస్ ఒకటి, కేటీఆర్ కాంగ్రెస్ ఒకటి, కవిత కాంగ్రెస్ ఒకటి, ఇలా 4 రకాల కాంగ్రెస్ ఉన్నాయి. కొంతమంది ఏమో కేసీఆర్తో టచ్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది ఏమో హరీష్తో టచ్లో ఉన్నారు, కొంతమంది ఏమో కేటీఆర్తో టచ్లో ఉన్నారు, ఇంకొంతమంది ఏమో కవితతో టచ్లో ఉన్నారు అనేది వచ్చినాయి విమర్శలు అప్పుడు కూడా. సో ఎప్పుడైనా సరే ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి కొంత బలం ఉంటుంది. పైగా అధికారంలో ఉన్నటువంటి పార్టీతోటి అందరూ కలిసిపోవాలని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు రకరకాలు ఉంటాయి. సో కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద పెద్దగా ఆరోపణలు రావు, వచ్చినా కానీ నిఘా సంస్థలు ఉంటాయి కాబట్టి ఆ నిఘా సంస్థల ద్వారా వాటి క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తారు. బట్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు అలా కాదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల మీద ఇలాంటివి వచ్చినప్పుడు
వాటిని అధిగమించడం అనేది చాలా టఫ్. ఇప్పుడు కవిత గారు ఉన్నారు, కవిత గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబరు, ఎవరో చెప్తే వినరు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్తున్నప్పుడు వింటారు కదా. హరీష్ రావు ఫామ్ హౌస్ ఆయన ఎంత సంపాదించుకున్నాడు అనేది కవిత గారు చెప్తున్నారు. అలాగే కేటీఆర్ గారు ఉద్యమ సమయంలో ఆయన లేడు, ఆ తర్వాత వచ్చాడు, ట్వీట్లుగా పరిమితం అవుతాడు, పార్టీని రన్ చేయడానికి పనికిరాడని చెప్పి పరోక్షంగా ఆవిడ చెప్తున్నారు. సంతోష్ గురించి చెప్తుంది ఇప్పుడు, సంతోష్ రావు అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి చెప్తున్నారు. మరి ఆయన చెప్తున్నప్పుడు తెలంగాణ సమాజం నమ్ముతుందా లేదా, నమ్మే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఎంతో కొంత నమ్ముతారు, పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, సంతోష్ కారణంగానే గద్దరు కేసీఆర్ గారిని కలవలేకపోయారు, గద్దరు గంట సేపు పంచలో ఉంచోడానికి కారణం సంతోషే అని చెప్తుంది. అలాగే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పోవడానికి కారణం సంతోషే అని చెప్తుంది. అంటే ఎన్ని రకాల అవలక్షణాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయో వాటన్నిటికీ కారణం సంతోషే అని చెప్తుంది ఇప్పుడు ఆవిడ. అంటే కవిత గారి టార్గెట్ సంతోష, లేదా హరీష్ రావు గారా, లేదంటే కేటీఆర్ గారా, ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆవిడేమో ఫస్ట్ హరీష్ రావు గారి మీద ఒక వారం 10 రోజులు దుమ్మెత్తిపోశారు, తర్వాత కేటీఆర్ గారి మీద ఇండైరెక్ట్గా విమర్శించారు, ఇంకొన్ని రోజులు పార్టీ పాలసీ మీదనే విమర్శించారు. అసలు పార్టీ బీజేపీలో కలిసిపోతుందని చెప్పారు ఆవిడ. అసలు కవిత గారికి ఏం కావాలి సార్? నిజంగా చూస్తుంటే తండ్రి హెల్ప్ లేనిది ఆవిడ నిజంగా పాపులర్ అయ్యేదే కాదు. తండ్రి ద్వారానే అవి ఒక మెట్టు ఎక్కారని చెప్పచ్చు, ఒక మెట్టు 10 మెట్లు ఎక్కారని చెప్పచ్చు. సో ఇలాంటి తరుణంలో ఒక్కొక్కరి మీద తన సొంత కుటుంబం మీదనే నిందలేస్తూ వస్తున్నారు. అసలు కవిత గారికి ఏం కావాలి సార్? చాలా సింపుల్, కవిత గారికి కొత్త పార్టీ పెట్టుకుని నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి చెప్తున్నారు కదా. అవును, తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారేమో, అక్కడ కుదరదని చెప్పారేమో, అందుకే బయటకు వచ్చారేమో. ఓకే, లేదు సంతోష్ లేకపోతే కవిత వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పేసి బహుశా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుమానించి ఉండొచ్చు, అందుకే బయటికి పంపించారేమో. ఇవన్నీ తెలీదు. ఇప్పుడు ఇంటర్నల్గా విత్ ఇన్ ది ఫ్యామిలీ ఏం జరిగింది అనేది స్పష్టంగా ఎవరికి తెలియదు. గొడవలు అయితే ఉన్నాయి, విభేదాలు అయితే ఉన్నాయి. ఈ డబ్బు వ్యవహారంలోనే విభేదాలు వచ్చాయి. ఉద్యమ సమయంలో కానీ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కానీ సంపాదించుకున్నటువంటి సంపాదన బినామీల వ్యవహారంలో వీళ్ళు గొడవ పడుతున్నారు అనేది ఆ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు తెలంగాణ వాదులు అక్కడక్కడ కొన్ని వీడియోల్లో కానీ లేదంటే వెబ్సైట్లో కానీ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. మరి ఎందుకు వచ్చారు అని అంటే ఆవిడ చాలా క్లియర్గా ఆవిడ చెప్తున్న దాని ప్రకారం అయితే తెలంగాణ జాగృతి అనేదాన్ని రాజకీయ పార్టీగానే రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో నేనే సీఎం అవుతానని చెప్తున్నారు. చాలా సింపుల్, ఆవిడ టార్గెట్ సీఎం కావాలనుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడ విత్ ఇన్ ది పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది ఆవిడ చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆవిడే చెప్తున్నారు. అందుకే నేను బయటకు వచ్చానని చెప్పి చెప్తున్నారు. ఆ నెగోషియేషన్ జరిగినాయని చెప్పి చెప్తున్నారు ఆవిడ. సీఎం రమేష్ అనే అతను కూడా బీజేపీ ఎంపీ, ఇప్పుడు ఆయన కూడా చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి వచ్చాడు, కేటీఆర్ వచ్చి నాతో మాట్లాడారని. మరి ఆమెను చెప్పిన దానికి అది కూడా బలం చేకూరుతుంది కదా. బహుశా బీజేపీలో మెర్జీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీని ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈవిడ బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకొని సీఎం కావాలని ఆ కోరిక ప్రకారం ఆవిడ బయటకు వచ్చారేమో. సో ఇప్పుడు సంతోష్ అనే అతను ఈ మొత్తం నడుపుతున్నారు. ఆ సంతోష్ లేకపోతే తానే కేటీఆర్ గారి బదులు తానే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సీఎం అభ్యర్థిగా ఎంపిక అయ్యి ఉండేదాన్ని అనేటువంటి భావన కూడా ఉందేమో ఆవిడకి, తెలియదు కదా. అసలు ఏంటనేది తెలియదు. ప్రస్తుతానికైతే మాత్రం సంతోష్ని ఒక దెయ్యంలాగా, ఒక గూఢాచారిలాగా, రేవంత్ రెడ్డి గారి గూఢాచారిలాగా ఫిక్స్ చేస్తున్నారు. మరి అక్కడ ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు? నిజంగా అమెరికాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అంత బలం ఉందా? అంత గూఢాచారులను పెట్టుకున్నారా? కేసీఆర్ గారి ఫ్యామిలీ విత్ ఇన్ ది ఫ్యామిలీలో ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అని అంటే ఆశ్చర్యం. వాస్తవంగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆయనకి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, కవిత, రేవంత్ రెడ్డి, సృజన్ రెడ్డి, అంటే సృజన్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి బాగుమతి, వీళ్ళందరూ కలిసి ఒక వ్యాపారం పెట్టుకుని వ్యాపారాలు నడుపుతున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ఆంధ్రోళ్ళు కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు అంటారు, ఆంధ్రోళ్ళతో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. నిద్రలేసిన నుంచి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని విమర్శించేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు, కేసీఆర్ గారి కుమార్తె ఏమో రేవంత్ రెడ్డి గారితో బిజినెస్లు నడుపుతున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. సో దీన్ని బట్టి తెలంగాణ సమాజం ఆలోచించాలి, అసలు ఏంటి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది, అసలు ఈ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరమా లేదా, కల్వకుంట్ల ఫ్యామిలీ ఈ రాష్ట్రానికి మేలు చేసిందా లేదంటే నష్టం చేసిందా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. మన బాధ్యత ఏంటి, ఉన్నటువంటి సమాచారాన్ని యాజ్ టీజ్గా సమాజం ముందు ఉంచడమే, వాళ్ళు నిర్ణయించుకోవాలి.
సో ఏదేమైనా సరే ఇప్పుడు ఆ గూఢచారి నిజంగానే సంతోష. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డికి, అదే సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఇక్కడ నుంచి కొన్ని సమాచారాలు అయితే అందుతున్నాయి. మరి ఆ సమాచారాలు ఇచ్చే గూఢచారి సంతోష కాదా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం అసలు గూఢచారి ఎవరు అక్కడికి ఇక్కడికి లీక్ చేస్తున్నారు అనేది మనం అంతా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.